విశాఖ నగరంలో ఇదో ఘరానా భూమంతర్. అక్షరాల 500 కోట్ల పైమాటే. భూమి రాష్ట్ర ప్రభుత్వాంది, కొల్లగొట్టి సొమ్ము చేసుకుంది రియల్టర్లు. సీనియర్ సిటిజన్లు, అనాథల పేరుతో జరిగిన ఈ మాయా ఒప్పందాల అవినీతి పుట్ట ఎట్టకేలకు పగిలింది. భారీ భూ మార్పిడి దందాకు చెక్ పెట్టింది కూటమి సర్కార్. ఒక ఒప్పందం 100 కోట్ల ఫలాహారంగా మారిన హయగ్రీవా వెనుక అసలు ఏం జరిగింది? అక్రమార్కులకు సహకరించింది ఎవరు? ర్యాపిడ్ అర్బనైజేషన్ ఫలితంగా విశాఖలో భూముల ధరలు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. ఒడిదుడుకులు ఎదురైన కాలంలోనూ ఇక్కడి రియాలిటీ స్థిరంగా నిలబడిందంటే పెరిగిన రేట్లే కారణం. వేగంగా విస్తరిస్తున్న నగరంలో నియోరిచ్ ఏరియా, ఎండాడా, ఓల్డ్ నేషనల్ హైవే, బీచ్ రోడ్ మధ్యలో ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ 10 కోట్లు ఎప్పుడూ దాటేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లాలు ఇక్కడే ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఇక్కడ గజం ల్యాండ్ కాస్ట్ ఏరియాను బట్టి 75,000 నుంచి 1,20,000 వరకు పలుకుతోంది. ఈ స్థాయిలో భూముల ధరలు పెరుగుతాయని 20 ఏళ్ల క్రితమే పసిగట్టింది హయగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లా సంస్థ. రియల్టర్ చెరుకూరి జగదీశ్వరుడు అలియాస్ జగదీష్ 2006లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. 19:10 రేషియోలో సీనియర్ సిటిజన్ల కోసం విల్లాలు కడతామని, అనాథల కోసం వసతి గృహాన్ని నిర్మించి నిర్వహిస్తామని ప్రతిపాదించింది. లాభాపేక్ష లేదు కనుక మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని అభ్యర్థించింది హయగ్రీవా. దాదాపు 2 ఏళ్లకు పైగా సర్కారుతో జరిగిన సంప్రదింపులు, అనేక ప్రయత్నాలు, పరిశీలనల తర్వాత ఎండాడ సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాలు కొండ పోరంబోకు భూమి హయగ్రీవా సంస్థ దక్కించుకుంది. ఈ లావాదేవీల్లో ప్రభుత్వం నుంచి భారీగా మినహాయింపులు లభించాయి. హయగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లాస్ విశాఖలో అత్యంత ఖరీదైన భూ వివాదాల్లో ఒకటి. వృద్ధులు, అనాథల పేరుతో ఖరీదైన భూములు కొట్టేసేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. చౌకగా భూములు దక్కించుకుని చాప చుట్టేసే ప్రయత్నం బహిర్గతమైంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం, ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య కుదిరిన అసాధారణ ఒప్పందం వెలుగులోకొచ్చింది. వాస్తవానికి హయగ్రీవా జగదీశ్వరుడు వేసిన స్కెచ్ కు మొదట్లో యంత్రాంగం సహకరించిందనే ఆరోపణలున్నాయి. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు భూములు కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన అప్పటి వుడా, జీవీఎంసీలు నోటీసులు జారీ చేశాయి. నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని ఛాలెంజ్ చేసిన హయగ్రీవా సంస్థ న్యాయపరమైన ప్రయత్నాలు సాగించింది. ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సమయంలో పనులు ప్రారంభించని కారణంగా 2015లో అప్పటి కలెక్టర్ భూముల స్వాధీనం కోసం ఆదేశాలు జారీ చేశారు. మరోసారి న్యాయస్థానం తలుపు తట్టిన హయగ్రీవా 2018లో ఎన్ఓసీలు పొందగలిగింది. దీని ఆధారంగా కాటేజీల నిర్మాణం కోసం 2019 ఫిబ్రవరిలో దరఖాస్తు చేయగా 2020 జూన్లో భూ వినియోగ మార్పిడి చేయించి పనులు మొదలుపెట్టారు. అప్పటికే ఎండాడలో హయగ్రీవా భూముల ధరలు 100 కోట్లు పెరిగాయి. ఇక్కడి నుంచే ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగ్గా భారీ భూదోపిడికి స్కెచ్ పడింది. హయగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఒప్పందాల దగ్గర నుంచి ప్రాజెక్టు రూపకల్పన వరకు అంతా మాయేనని తేలిపోయింది. ప్రభుత్వ భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టినట్టుగా బహిర్గతమైంది. లోపభూయిష్టమైన ఒప్పందాలను అడ్డుపెట్టుకుని హయగ్రీవా భూములు అమ్మడం ప్రారంభించింది. నిబంధనల ప్రకారం నిర్మాణాలను పూర్తి చేయడంలో జగదీశ్వరుడు విఫలమయ్యారు. 2022 మే నాటికే 16 సేల్ అగ్రిమెంట్లు, 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి వర్క్ స్టాఫ్ ఆర్డర్ జారీ చేశారు అప్పటి కలెక్టర్. ఈ క్రమంలో జగదీశ్వరుడితో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా మాజీ ఎంపీ ఎంవివి, ఆడిటర్ జీవి బ్రహ్మాజీ తన అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడంతో హయగ్రీవా వైపు కన్నెత్తైనా చూడటానికి యంత్రాంగం సాహసించలేదు. ఎక్కడా మాజీ ఎంపీ ఎంవివి పేరు కనిపించకపోయినా పరోక్షంగా ఆయన వ్యాపార సంస్థ అధీనంలోనే నిర్మాణాలు జరిగాయి. అంతా లోగొట్టుగా జరిగిపోతున్న తరుణంలో 2 ఏళ్ల క్రితం చెరుకూరి జగదీశ్వరుడు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, జీవీలు కలిసి తమ సంతకాలు ఫోర్జరీ చేయడంతో పాటు కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని వాపోయాడు. ప్రభుత్వం నుంచి తాను పొందిన భూమిని కబ్జా చేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారని హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామిగా ఉన్న చిలుకూరి జగదీష్ ఆరిలోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కబ్జాపై గట్టిగా ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులకు దిగారని, తనతో పాటు తన భార్య రాధారాణితో తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కంప్లైంట్ ఆధారంగా బ్రహ్మాజీ, జీవి, ఎంవివి సత్యనారాయణలపై 10 సెక్షన్స్ కింద ఆరిలోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో మాజీ ఎంపీ
ఎంవీవీ సత్యనారాయణ చిక్కుల్లో పడ్డారు. హయగ్రీవా జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదులు, ఇతర ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. కీలకమైన డాక్యుమెంట్స్ సీజ్ చేయగా పగడ్బందీ మెటీరియల్ ఎవిడెన్స్ దొరికిందని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఎంవీవీ సత్యనారాయణకు చెందిన కొన్ని అకౌంట్స్ ను సీజ్ చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని హయగ్రీవా నిర్మాణాలను మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు శరవేగంగా పూర్తి చేయగలిగారని అప్పట్లో టీడీపీ, జనసేన ఆరోపించాయి. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా భూదోపిడీకి అడ్డుకట్టవేయాలని ప్రయత్నాలు చేశాయి. అయితే తుది తీర్పుకు లోబడి నిర్మాణాలు చేపట్టొచ్చనే వెసులుబాటు ఆధారంగా ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. విల్లాలు, అనాథాశ్రమం పేరుతో చేపట్టిన అపార్ట్మెంట్లకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది. ఇక్కడ గజం 75,000 రూపాయల చొప్పున అమ్మకాలు సాగినట్టుగా ప్రచారం నడుస్తోంది. ఈ లెక్కన 12.50 ఎకరాలకు సంబంధించి మార్కెట్ విలువ ప్రకారం 500 కోట్ల పైమాటేనని అంచనాలున్నాయి. కేటాయించిన భూమిలో 5.99 ఎకరాల నిర్మాణానికి అందుబాటులో ఉన్న పనులు చేపట్టకపోవడం నిబంధనల ఉల్లంఘనగా తేలింది. 6.6 ఎకరాలు రెసిడెన్షియల్ కోసం మార్పు చేసిన విషయం నిర్ధారణ అయింది. ఇక్కడ విల్లాలు కొనుగోలు చేసిన వాళ్లలో నగర ప్రముఖులు, రాజకీయ పెద్దలు చాలా మంది ఉండడం విశేషం. ఆ ధైర్యంతోనే హయగ్రీవా ముసుగులో ఘరానా దందా నడిపించారనే విమర్శలున్నాయి. 100 కోట్ల విలువైన భూమి దొంగల పాలైపోయిందని నిర్ధారించుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు కన్నెర్ర చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూదందాలపై కూటమి సర్కారు దృష్టి సారించింది. ఆరోపణల ఆధారంగా నిజాలు నిగ్గు తేల్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా విస్తృతంగా పర్యటించారు. హయగ్రీవా ఒప్పందాలు, డిజైన్లు, అక్రమాలు, ఆక్రమణలు ఇలా ఒక్కొక్కటిగా చిట్టాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వీటన్నిటినీ పరిశీలించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం భూమిలో 54%, అందుబాటులో ఉన్న భూమిలో హయగ్రీవా ప్రాజెక్టులో 90% విక్రయించినట్లుగా తేల్చింది. ఎన్ఓసీ ఇచ్చిన 3 ఏళ్ల తర్వాత జీపీఏ తీసుకున్న వ్యక్తి వాస్తవాలు దాచిపెట్టి మళ్లీ జీవీఎంసీ నుంచి నిర్మాణాలకు అనుమతులు కోరినట్లుగా గుర్తించారు. ఆర్సీసీ రూఫ్ తో ఇండివిడ్యువల్ విల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేశారు. ఇది ఓల్డేజ్ హోమ్ నిబంధనలకు విరుద్ధం. పైగా దీనికి సమర్పించిన ప్లాన్లో డిజైన్లు వృద్ధులు, దివ్యాంగుల నివాసానికి అనుగుణంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడ కొండలను పిండి చేసి అనధికారికంగా మట్టిని తవ్వినందుకు హయగ్రీవా విల్లాస్ అండ్ ఫార్మ్స్ ప్రాజెక్టు ప్రమోటర్లు విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అండ్ పార్ట్నర్స్ కు 5.43 కోట్ల జరిమానా చెల్లించాలని భూగర్భ గనుల శాఖ ఆదేశించింది. అనుమతి లేకుండా దాదాపు 75,274 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపి వినియోగించినట్లుగా తేలిందే. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత హయగ్రీవా భూముల ఒప్పందం రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. భూమిని స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు ఎండాడలో ఉన్న హయగ్రీవా భూముల్లో ప్రభుత్వ భూమిగా బోర్డులేశారు. ఫెన్సింగ్ బిగించి స్వాధీన ప్రక్రియను పూర్తి చేశారు. ఎండాడలోని హయగ్రీవా భూములను ఏపీ సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతా తేలుకుట్టిన దొంగల చందం. భూమి ప్రభుత్వాంది, పెట్టుబడి పెట్టింది హయగ్రీవా పార్ట్నర్స్. ఖరీదైన విల్లాలు కొనది బడాబాబులు. అంతా ఒకే తాను ముక్కలు. ఎట్టకేలకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ న్యాయపరమైన అంశాలు అనుకూలంగా మలుచుకోగలిగితే తిరిగి ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యాపారం దందా కొనసాగొచ్చు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తేనే ప్రజలకు చెందాల్సిన సంపద సద్వినియోగం అవుతుందని అంటున్నారు.